ఇక్కడ నుంచి కూడా కొంచెం వాటర్ తడి ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి. ఈ హోల్స్లో ఈ సెగ్మెంట్స్ని అమర్చారు కదా, ఈ హోల్స్లో నుంచే ఆ 14 కిలోమీటర్ల తర్వాత నీళ్లు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే పనులు ప్రారంభించే సమయంలో ఎవరైతే నిపుణులు ఉన్నారో అక్కడ భూమి పొరలో ఎటువంటి మార్పులు ఏమన్నా చోటు చేసుకున్నాయా అనేది పూర్తి స్థాయిలో అంచనా వేశారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం లైట్లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ, కానీ ముందుకు వెళ్ళే కొద్దీ అంటే 14 కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదు. ఒకసారి ఊహించుకోండి, బహుశా మీరు ఇళ్లలో ఉంటారు కదా, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరున్న చోటు నుంచి 14 కిలోమీటర్లు అంటే ఎంత దూరమో ఒకసారి మీరే కమెంట్ బాక్స్లో రాసే ప్రయత్నం చేయండి. అంటే ఎంత దూరంలో వాళ్ళు ఉన్నారో ఈ సొరంగ మార్గంలో. బహుశా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి కమెంట్ చేయండి. 14 కిలోమీటర్లు ఈ సొరంగం ఉంది అంటే మీరున్న ప్రదేశం నుంచి ఒకసారి గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఏ ప్రదేశంలోకి చూపిస్తుందో, అంటే అమ్మ ఇంత దూరమా అని మీకు అనిపిస్తుంది. బహుశా మీరు ఏ జూబ్లీ హిల్స్లోనో బంజారాహిల్స్లోనో ఉంటే ఈసీఐఎల్ వరకు ఉన్నంత దూరం, అంత దూరం టన్నెల్ అంటే మామూలు విషయం కాదు. ఒకసారి అంత ఊహించుకోండి, ఒకసారి మీరే అంత దూరం టన్నెల్లో, అంత దూరం భూగర్భంలో ఒక పైప్ లైన్, భూమి పైభాగం నుంచి పైప్ లైన్ కాదు, భూమి పొరల్లో, అంటే భూమిని కొన్ని మీటర్ల మేర కిందకు తొలిచి ఆ తొలిచిన దానిలోంచి భూగర్భంలో నుంచి వెళ్తే కొన్ని మనకి బొగ్గు గనులకు సంబంధించిన సినిమాలు మనం చూసాం. ఆ సినిమాల్లో భూమి పొరల్లో ఆ తవ్వుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా వాటర్ ఫోర్స్ వచ్చి వాళ్ళందరినీ ముంచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో వాళ్ళందరినీ సేవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంటాడు. ఆ సినిమాలో ఎంత భయానకమైన పరిస్థితి ఉంటుందో అంతకు మించిన భయానక పరిస్థితి ఇక్కడ రియల్గా ఆ రోజు చోటు చేసుకుంది. సో ఇక్కడ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాలి అంటే మాత్రం కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. మొన్న ఉత్తరాఖండ్లో గుర్తుందిగా, ఉత్తరాఖండ్లో 12 రోజుల పాటు ఆ కార్మికులను రక్షించారు. కానీ అది భూమికి లోపల పొరలోంచి కాదు, భూమి అంతర్భాగాలలో నుంచి కాదు, భూగర్భం లోపల నుంచి కాదు. కానీ ఈ టన్నెల్ మాత్రం భూమి గర్భం లోపల నుంచి కృష్ణానది పరివాహక ప్రాంతానికంటే కొంత కింద లెవెల్ నుంచి ఈ టన్నెల్ని తవ్వుతున్నారు. చూడండి, ఇక్కడ నా మాట నాకే వినిపిస్తుంది, రీసౌండ్ ఇక్కడ నా మాట నాకే వినిపిస్తుంది. అంటే మనం అంత లోపలికి వచ్చాం. సో ఇక్కడ మనం ఈ లోపల నుంచి ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఎంత దూరమైనా మనకి ఇలాగే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఊహించగలరా, 14 కిలోమీటర్లు మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే హృదయ విదారక దృశ్యాలు. కొన్ని కుటుంబాలు, వాళ్ళ కోసం 8 కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు తమ వారి జాడేది అని.